మనం 2 కాన్సెప్ట్స్ చూసాం. ఇందాక పాస్టర్ గారు చెప్తున్నట్లు దేవుడు వాక్యాన్ని ప్రజలకు ఎట్లా ఇచ్చాడు అన్నది, దాని తర్వాత సృష్టిలో మానవుడి యొక్క పాత్ర, మానవుడు ఎలా పతనం అయిపోయాడు అన్న అంశాలు కూడా చూసాం. చూసిన తర్వాత మనం యాక్చువల్గా ఇజ్రాయేలు నిబంధనల గురించి నేను ప్రస్తావించడం మొదలుపెట్టాను. సో చాలా ఫాస్ట్గా కొంచెం రీక్యాప్ చేసుకుని ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. సో నేను అది పిక్టోరియల్గా పెడతా ఉన్నా కదా. దేవుడు ఆకాశము భూమి, హెవెన్స్ అండ్ ద ఎర్త్ క్రియేట్ చేశాడు. అదృశ్య లోకము దృశ్యమైన లోకం అని చెప్పాను. అదృశ్యవాసులు భూనివాసులు మనకు కనిపిస్తూ ఉంటారు. దాంట్లో ఆకాశవాసుల్లో తిరుగుబాటు జరిగింది. దీన్ని పరిపాలించే బాధ్యత మాత్రం దేవుడు మానవులకి ఇచ్చాడు. అది మానవులకి దేవుడు ఇచ్చిన మహిమ అని చెప్పాను. అయితే మనుషులు ఏం చేశారంటే దేవుడికి నమ్మకంగా లేకుండా తిరుగుబాటు చేసిన వాళ్ళతో సంబంధాలు పెట్టుకుని ఫైనల్గా దేవునికి దూరం అయిపోయిన తర్వాత నరుల యొక్క అధికారం వాళ్ళు తీసుకుని నరులు బానిసలుగా అయిపోయాడు అని. సో ఇక్కడ మనం స్టడీ చేసుకుంటా ఈ క్రమంలో అబ్రహాముకి దేవుడు పిలుపునిస్తాడు. సో ఈ నశించిపోతున్న నరుల్లో నుంచి అబ్రహాముని దేవుడు బయటకు పిలుచుకుంటాడు. ఎందుకు పిలుచుకుంటాడు అని అంటే బైబిల్ మొత్తాన్ని 3 భాగాల కింద క్లాసిఫై చేయొచ్చు. 66 గ్రంథాలని చెప్పాను. ఒకటేంటంటే మొదటి 2 అధ్యాయాలు, ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం, దేవుడు ఎందుకు సృజించాడు, ఆ సృష్టి వెనకాల దేవుని ఉద్దేశం. 3వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం దాకా నరుల యొక్క పతనం ఎట్లుంటుంది అన్నది అది చదివాం మనం. 12వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం దాకా ఈ నశించిపోతున్న మానవాళిని, ఈ సృష్టిని దేవుడు ఎలా పునరుద్ధరిస్తున్నాడు అన్న అంశం మీద. సో దేవుని యొక్క రక్షణ లేకపోతే విమోచన, దేవుడు నరులని సృష్టిని పునరుద్ధరించే క్రమాన్ని దేవుడు నిబంధన అన్న ఒక విధానంలో దేవుడు ఆ రక్షణ ప్రణాళికను తీసుకొచ్చాడని. సో దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే ప్రపంచంలో మ్యాప్ని తీసుకుంటే ఇంగ్లాండ్లో నుంచి వెళ్ళే గ్రీన్విచ్ లాంగిట్యూడ్ అంటారు, అది సెంటర్ కింద తీసుకుంటారు. యూతులు ఉన్నదంతా తూర్పు ప్రాంతం, ఈస్ట్ వెస్ట్, తూర్పు అంటారు లేకపోతే ప్రాచ్యం అంటారు. దీంట్లో ఆ దగ్గరలో ఉన్నదాన్ని నియర్ ఈస్ట్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులోనే మధ్య ప్రాచ్యం అన్నారు. మరి అది ఎట్లాంటి ట్రాన్స్లేషన్ నాకు తెలియదు, కానీ ఇది యాక్చువల్గా వాడుకలో ఉన్న ట్రాన్స్లేషన్. అందులో కూడా పాతకాలంలో జరిగింది అనుకోండి ఏన్షియంట్ నియర్ ఈస్ట్ అంటారు, ప్రాచీన మధ్య ప్రాచ్యం అంటారు. దాంట్లో 66 పుస్తకాలకు సంబంధించినదంతా కూడా ఆ ప్రాంతానికి సంబంధించింది. అయితే దాంట్లో స్పెసిఫిక్గా పాత నిబంధన గ్రంథంలో జరిగింది ఆ ప్రదేశానికి సంబంధించింది. సో ఏన్షియంట్ నియర్ ఈస్ట్, ప్రాచీన మధ్య ప్రాచ్యం అని బైబిల్లో గురించి నేను మాట్లాడుతున్నప్పుడు మనం ఆ ఏరియా గురించి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. నేను ఇది చెప్తా, అక్కడ సారవంతమైన భూమి అట్లా ఒక అర్ధచంద్రాకారంలో ఉంది కదా, దాన్ని ఫర్టైల్ క్రెసెంట్ అంటారు, క్రెసెంట్ మూన్ షేప్లో. ఆ పైన ఉన్నవన్నీ కూడా పర్వత ప్రాంతాలు, కింద అటు ఇటు ఉన్నదంతా కూడా ఎడారి ప్రాంతం. సో వ్యవసాయం మీద ఆధారపడటానికి మనుషులు మొదలుపెట్టిన తర్వాత సారవంతమైన భూమి అన్నది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఆ కింద నుంచి నైల్ నది ఉంది, అక్కడ యోర్దాన్ నది ఉంటుంది, యూఫ్రటీస్, టిగ్రీస్ నదులు. సో ఆ నది పారివాహ ప్రాంతం మాత్రం సారవంతంగా ఉంటుంది, తక్కువ భూభాగం ఉంటుంది, జనాలు ఎక్కువ మంది ఉంటారు. అవన్నీ కూడా నాగరికతలు డెవలప్ అయిన ప్రదేశాలు అవన్నీ. ఆ టైంలో మనకి ఆదికాండం 14వ అధ్యాయంలో ఒక మాట కనిపిస్తుంది. ఇక్కడ సీన్ ఏంటంటే లోతు సొదొమ గుమరాల్లో సెటిల్ అయిపోతాడు. అబ్రహాము అక్కడ ఒక చెట్టు కింద నివాసం ఉండటం మొదలు పెడతాడు. ఆ సొదొమ గుమరాల మీద వేరే వాళ్ళు యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చి లోతు ఆస్తిని కూడా తీసుకుని వెళ్ళిపోతే ఆ సమాచారం అబ్రహాముకి చెప్తే అబ్రహాము అక్కడ ఎవరితో అయితే ఉంటున్నారో వాళ్ళందరూ కలిసి లోతుని వెనక్కి విడిపించుకురావడానికి వెళ్ళి యుద్ధం చేసి వెనక్కి తీసుకుని వచ్చుకుంటాడు. అక్కడ అబ్రహాముకి వాళ్ళు ఎందుకు సహాయం చేశారు అని అంటే ఎవరి దగ్గర ఉన్నారో వారు అబ్రహాము ఇద్దరు ఒక నిబంధన చేసుకునేవారు అని చెప్పి మనకు బైబిల్లో కనిపిస్తుంది. సో అబ్రహాం ఉన్న ప్రాంతంలో క్యాజువల్ అంటే మామూలుగా కూడా మనుషుల మధ్యలో కొన్ని నిబంధనలు ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. సో ఆ నిబంధనలో ఉన్నాడు కాబట్టి అబ్రహాము కుటుంబం వారికి శ్రమ వచ్చినప్పుడు
ఎవరితో అయితే నిబంధనలో ఉన్నారో వాళ్ళు వీనికి సైన్యాన్ని ఇచ్చారు, మనుషుల్ని ఇచ్చాడు. వాళ్ళందరిని తీసుకుని వెళ్ళి అబ్రహాము, ఎందుకంటే ఈయన కొడుకు కూడా లేడు కదా, ఈయనకి ఎవరు లేరు, పరివారం ఎవరు లేరు, ఈయన భార్య సేవకులు ఉంటారేమో, కానీ అక్కడ లోకల్ వాళ్ళందరిని తీసుకుని వచ్చాడు. అయితే ఈ నిబంధన అన్న మాట గురించి నేను లాస్ట్ టైము దీని గురించి చెప్తా ఉన్నా. ఈ డెడ్ సీ స్క్రాల్స్లో కావచ్చు, అక్కడున్న ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న జనరల్ ట్రీటీస్ కొన్ని, లీగల్ ట్రీటీస్ కొన్ని బయటపడ్డాయి. ఆ లీగల్ ట్రీటీస్ ఎప్పుడైతే బయటపడ్డాయో ఆ లీగల్ ట్రీటీస్ బైబిల్లో ఉన్న నిబంధనని పోలిన ట్రీటీస్ లాగా వీళ్ళందరూ కనుక్కున్నారు. ఈ కనుక్కున్న క్రమంలో వీళ్ళు ఏం చేశారు అని అంటే ఇది ఎందుకు ఈ లీగల్ ట్రీటీస్ చేసుకున్నారు అని అంటే, మళ్ళీ అదే ఏరియా ఏమో తక్కువ, సారవంతమైన భూమి ఉన్న ఏరియా తక్కువ, చుట్టుపక్కల సారం లేని భూమి ఎక్కువ. సో ప్రజలందరూ కొంత భూమి మీదే ఆధారపడాలా. అట్లాంటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, ఎటువంటి చట్టాలు లేని సమయం అది, 2000 సంవత్సరాలు, ఏది క్రీస్తుకి పూర్వం 2000 సంవత్సరాలు చట్టాలు లేని పరిస్థితి. ఇంటర్నేషనల్ లా కానీ ల్యాండ్లో కానీ ఎటువంటి లా లేదు. ఎవరి దగ్గర పరివారం ఎక్కువ ఉంటుందో, ఎవరి దగ్గర బలగం ఎక్కువ ఉంటుందో వాడే ఆక్రమించుకునేవాడు భూమిని. ఇక మిగతా వాడి కింద దాసోహం అని పనిచేయడం తప్పితే ఇక వేరే దిక్కు లేదు. అందుకే ఆ టైంలో సంతానం అన్నది దేవుడిచ్చే ఆశీర్వాదంగా ఎందుకు చూసేవాళ్ళు అంటే, ఎప్పుడు అబ్రహాం టైంలో సంతానం బలగం ఎంత ఉంటే ఆ భూమి మీద వాడికి హక్కు అంత ఉంటుంది. సో దేవుడు ఒక వ్యక్తిని కనికరించాడు అని అంటే అర్థం ఏంటి అని అంటే, వాడి వెనకాల పెద్ద బలగాన్ని దేవుడే ఇచ్చాడు కాబట్టి ఆ భూమిని వాడు స్వతంత్రించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అన్నది అప్పుడున్న భావన. సో ఆ పిల్లలు లేకపోతే శాపగ్రస్తుల్లాగా, పిల్లలు ఉంటే దేవుడిని ఇచ్చిన ఆశీర్వాదం లాగా వాళ్ళు పరిగణించే సమయం. ఆ టైంలో ఏమవుతుంది అని అంటే, ఈ ట్రీటీస్ అన్నీ కూడా, అంటే ఇప్పుడు నేను చూపిస్తా అన్నాను కదా, అవన్నీ అన్ని చిన్న చిన్న రాజ్యాలు, అన్నీ ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్ విస్తారణలో ఉండే రాజ్యాలు. ఈ రాజ్యాలన్నింటిలో కూడా భూమిని ఆక్రమించుకున్న ఒక ఆవిడ ఉంటాడు, వాడిని అధిపతి కింద, లేకపోతే సుజరేన్ అనే మాట వాడారు. వాడి దగ్గర ఒక చిన్న కుటుంబం, చిన్న గుంపు బ్రతికే వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే, బాబు వీడు ఎటు యుద్ధం చేయలేడు, కబ్జా చేయలేడు కాబట్టి ఆల్రెడీ ఎవరి దగ్గర అయితే ల్యాండ్ ఉందో వాడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడుగుతాడు. అయ్యా, నేను, మా ఇల్లు, మా పిల్లలు ఉన్నారు, మేము మీ ప్రాంతంలో బ్రతకడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి. పర్మిషన్ ఇవ్వమంటే అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో జరిగే ట్రీటీ, ఒడంబడిక, దీన్నే అధిపతి ఆశ్రితుని ఒడంబడిక అన్నారు. దీంట్లో అధిపతి అంటే ఎవడయ్యా అంటే, వాడు కింగ్ అని అనేవాళ్ళు. ఆ చిన్న ప్రాంతానికి అంటే 1 కిలోమీటరే ఉంటాడు వాడు కింగ్, అంతకంటే పెద్దగా ఉండడు. పెద్ద రాజ్యాలు కూడా ఏమి లేవు ఆ టైంలో. సో చిన్న ప్రాంతాలకి వాళ్ళని అధిపతులు అంటారు, కింగ్ అంటారు. ఒక భౌగోళిక ప్రాంతానికి వాడు రాజులాగా ఉంటాడు. ఆయన దగ్గరికి ఎవరైతే వెళ్ళి ఆశ్రయం అడుగుతారో వాళ్ళని ఆశ్రితుడు అంటాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో జరిగే ఒడంబడిక, ట్రీటీస్, ఇది ఆ టైంలో జరిగాయి. ఆ టైంలో జరిగిన ట్రీటీస్ అన్నీ కూడా చట్టపరమైన ట్రీటీస్. ఇవన్నీ కూడా చట్టపరమైన ట్రీటీస్ అయినప్పటికీ కూడా ఈ సంబంధాలు ఎలా ఉంటాయి అంటే, రక్త సంబంధాన్ని కలుగు చేసే విధంగా ఉంటాయి. రక్తం మీద చేసుకునే ఒప్పందాలు ఇవన్నీ కూడా. కాంట్రాక్ట్ అనుకోండి, దాంట్లో మనిషికి మధ్యలో ఎటువంటి సంబంధం ఉండదు. నేను కాంట్రాక్ట్కి కవనెంట్కి ఒకసారి డిఫరెన్స్ చెప్పాను. పరస్పర లాభాన్ని ఆశించి ఇద్దరు కలిసి పనిచేసుకునేది కాంట్రాక్ట్, ఒప్పందం. కానీ నిబంధన అట్లాంటిది కాదు, ఒడంబడిక అట్లాంటిది కాదు. ఎవరెవరి మధ్యలో అయితే ఒడంబడిక జరుగుతుందో వాళ్ళిద్దరు మధ్యలో రక్త సంబంధం ఉన్నట్లుగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే ఒక ప్రాంతానికి నేను రాజును అనుకోండి, నాదనుకోండి, నేను ఎవరికన్నా అవకాశం ఇచ్చా ఉండటానికి, వాడు రేపొద్దున ఇంకెవడితో కలిసి నా భాగాన్ని వాడు ఆక్రమించుకునే ప్రమాదం ఉంటుంది కదా. సో నాకు ఒక భయం, నా ల్యాండ్ వాడేమన్నా కబ్జా చేస్తాడేమని. అడగడానికి దిక్కేవాడు లేడు, బయట లా లేదు ఎక్కడ. నా దగ్గర ఉన్నోడికి కూడా అదే భయం ఉంటుంది. అరే వీడి దగ్గరికి వెళ్ళి నేను ఉంటున్నాను, రేపొద్దున నా భార్య బిడ్డల్ని నాకు సంబంధించినంత అల్లాగేసుకుంటాడేమోనని. సో ఇద్దరు మధ్యలో ఒక ట్రస్ట్ అనేది ఫామ్ అవ్వాలి 2 పార్టీస్ మధ్యలో. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ 2 పార్టీస్ మధ్యలో ట్రస్ట్ ఫామ్ అవ్వాలి అని అంటే, ఇది మామూలు సంబంధాలు అయితే ఎట్లయినా మోసాలు చేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి, రక్త సంబంధం అయితే సొంతోళ్ళు అయిపోతారు కాబట్టి మోసాలు జరగవన్న క్రమంలో వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక పశువుని బలిచ్చి
ఆ రక్తం చిందించి దాని మీద ఒట్టు పెట్టుకుని ఇది నిబంధన చేసుకుంటారు. అందుకే మన నిబంధన కూడా ఇది రక్తం వల్లైన క్రొత్త నిబంధన, రక్తం అన్న మాట కనిపిస్తూ ఉంటుంది. సో అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే ఆ బలిపశు రక్తం మీద ఒడంబడిక చేసుకుంటారో ఈ ఇద్దరు పార్టీలు సొంత రక్త సంబంధికుల యొక్క సంబంధం వాళ్ళిద్దరి మధ్యలో ఏర్పడుతుంది అని. వివాహ వ్యవస్థ గురించి కూడా బైబిల్ అట్లాంటి మాటే అంటది. వేరు ఇళ్ళల్లో పుట్టినా కానీ ఎప్పుడైతే వాళ్ళు నిబంధనలోకి వస్తారో భార్యాభర్తలు ఇద్దరు కూడా రక్త సంబంధులు లాగానే అయిపోతారు. కాబట్టి దాన్ని విడదీయడానికి వీలు లేదు, దేవుడు ముందు జరిగిందన్న హత్తుకోవడం అన్న మాట అక్కడే దాని గురించే మాట్లాడతారు. సో వాళ్ళిద్దరి మధ్యలో ఒక రక్త సంబంధం ఏర్పడుతుంది. ఆ రక్త సంబంధం అన్నది మరణం ఒక్కటే విడదీయగలిగే అంతటువంటి రక్త సంబంధం, వేరే రకంగా ఈ సంబంధం ఓడిపోదు. ఎందుకంటే రక్త సంబంధం అన్న అంత సీరియస్ మాట వీళ్ళు ఎందుకు తీసుకుంటున్నారంటే ట్రస్ట్, ఎవడొచ్చి ఎవడేదో లాక్కెళ్తాడో తెలియదు కాబట్టి రిలేషన్షిప్ అన్నది ఏర్పరచుకున్నప్పుడు నమ్మకంగా ఉంటారన్నది. సో నేను మీకు ఇది గుర్తు చేస్తా ఉన్నా, ఇప్పుడున్న లీగల్ సిస్టంలో స్థలం అమ్మేవాడు వెండరు, కొనుక్కునేవాడు వెండి, ఇట్లాంటి టర్మ్స్ వాడతారు. అప్పుడున్న ట్రీటీలో వాళ్ళు వాడే పదవి ఏందయ్యా అంటే తండ్రి కుమారుడని. ఎవరైతే ఆశ్రయం ఇస్తున్నాడో ఆయన తండ్రి అని పెట్టుకుంటారు, రక్త సంబంధం కదా. ఎవరైతే ఆశ్రయం పొందుతున్నాడో ఆయన కుమారుడు అంటారు. సో అన్నిటికంటే ఉత్తమమైన రిలేషన్షిప్ తండ్రి కుమారుల రిలేషన్షిప్ కాబట్టి తండ్రి కుమారుల రిలేషన్షిప్ కింద వాళ్ళు ట్రీటీస్ రాసుకుంటారు. అందుకే మనకు బైబిల్లో నిబంధన గ్రంథం కాబట్టి బైబిల్లో దేవుడు ప్రజలు మనలందరినీ కూడా తండ్రి కుమారుడు రిలేషన్షిప్ ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ వచ్చింది. అది నిబంధన, వాళ్ళకున్న రూల్స్ అనమాట. దేవుడు దాన్ని వాడుకుంటా ఆదాము అవ్వలతో ఆయన అబ్రహాముతో తన ప్రణాళికని దేవుడు ప్రారంభిస్తూ ఉన్నాడు, రక్షణ ప్రణాళికని. రిలేషన్షిప్నేమో తండ్రి కుమారులు అంటారు, అధిపతినేమో ప్రభువు అన్న మాట వాడతారు. అంటే ఓనరు, ప్రభువు అంటే చట్టపరమైన హక్కు కలిగిన వాడు అని పెట్టి ఎవరైతే అక్కడ ఆశ్రయం పొందుతారో ఆశ్రయం పొందినోడికి ఏం చేస్తాడంటే వాళ్ళ ఇంటి పేర్లు వాళ్ళ గుంపుకు సంబంధించిన పేర్లు లాంటి పేరు వీళ్ళకి తీసుకొచ్చి పెడతారు. అందుకే మీరు గమనించండి, ఇజ్రాయేలీల్ని బబులోను చెరలోకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారు, పేర్లు మార్చారు. అబ్రహాం యువతలకు తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఏం పేరు మార్చాడు, అబ్రహాం అన్నాడు. ఇస్సాకుతో యాకోబుతో దేవుడు నిబంధన స్థిరపరచుకునేటప్పుడు ఇజ్రాయేల్గా. ఎందుకు ఇదంటే రిలేషన్ మారిపోయింది. రిలేషన్ మారిపోయినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వేరే ప్రాంతాల నుంచి వస్తారు కదా, వేరే ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు వీడు ఈ గ్రూపుకు సంబంధించినాడు అన్నప్పుడు వీళ్ళకి సంబంధించిన పేర్లలాగానే ఉండాలి. ఇప్పుడు మన తెలుగు వాళ్ళ పేర్లు అంటే వెంకటేశ్వర్లు, మొరలు ఇట్లాంటివి ఉంటాయి కదా. ఇప్పుడు ఎక్కడో టైసన్ అన్న ఇట్లాంటి పేర్లు వస్తున్నాయి అనుకోండి, మనం అంటే ఇప్పుడు సపోజ్ జర్మనీ సైడో రష్యా సైడ్ పేర్లు మన నోరు కూడా తిరగవు, అట్లాంటివి. అది వేరే గ్రూప్ వాళ్ళని అర్థమైపోద్ది. సో ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో ఆశ్రయం ఇచ్చేవాడినేమో ప్రభువుగా సంబోధించాలా, ప్రభువు అయిపోతాడు. ఆశ్రయం పొందేవాడి పేరు మారుస్తారు. దీనికి ఎట్లాంటి సీరియస్నెస్ ఉంటుందంటే అవసరమైతే ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రాణం పెట్టుకోవాలి అన్నది కండిషన్. అందుకే అబ్రహాము వాళ్ళ అన్న కొడుకు లోతుని తీసుకెళ్ళిపోయినా వీళ్ళు అబ్రహాముతో పాటు వచ్చి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బయటకు తీసుకొచ్చారు. సో అది ఎందుకంటే ఇప్పుడు బ్లడ్ రిలేషన్ అయిపోతారు, ఎందుకంటే అబ్రహాం అక్కడ వాళ్ళతో నిబంధనలో ఉన్నాడు. సో ఇది మనకి జనరల్గా కనిపిస్తుంది. సో నేను ఇక్కడ దాకా లాస్ట్ టైము చెప్పాను, దీని నుంచి కొంచెం ముందుకెళ్దాం. ఈ నిబంధన జీవితం లేకపోతే ఈ ఒడంబడిక జీవితంలో లేకపోతే ఒడంబడికలో 3 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉంటుంది. ఒకటి ఏంటంటే ఒకరి కొరకు ఒకరు కమిటెడ్గా ఉండటం, ఒకరి అవసరతల కొరకు ఒకళ్ళు కమిటెడ్గా ఉండాలి. ఎవడు అవసరతలు వాళ్ళు చూసుకునే కాన్సెప్ట్ కదా, అది కాంట్రాక్ట్ అవుద్ది. వివాహం కాంట్రాక్ట్ అయితే భార్య లాభం లేకపోతే భర్త లాభం లాగా చూస్తారు. కవనెంట్ అది కాదు, నిబంధన అది కాదు. ఒకరి బాధ్యతలు పట్ల ఇంకొకళ్ళు నిబద్ధత చూపించాలా, ఒకరి రెస్పాన్సిబిలిటీ పట్ల ఇంకొకటి కమిట్మెంట్ చూపించాలా. లోతుని తీసుకెళ్తే వీళ్ళు కూడా వచ్చారు అబ్రహాంతో పాటు, అది కమిట్మెంట్. సో పరస్పర బాధ్యతల పట్ల నిబద్ధత ఉండాలి ఇద్దరికి, ఇది వాళ్ళకు రూలు, ఆ నిబంధనలో రూలు. రెండవది ఏంటి అని అంటే ఎవరైతే ఆశ్రయం ఇస్తున్నాడో అధిపతి,
ఆయనని అధికారిగా గుర్తించడం అన్నది వాళ్ళు నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. దాన్నే భక్తి అంటారు. డివోషన్ అన్న మాట వాడతారు. భక్తి అంటే అర్థం ఏంటంటే, నాకు ఏమీ లేనప్పుడు ఈయన నాకు అవకాశం ఇచ్చాడు ఆయన దగ్గర బ్రతకడానికి. సో ఇది వాళ్ళు కంటిన్యూస్గా మైండ్లో ఉండి వాళ్ళ పిల్లలకి వీళ్ళు నేర్పించాలి. అది వాళ్ళ రూలు. అందుకే నిర్గమకాండంలో కూడా, ద్వితీయోపదేశ కాండంలో కూడా నీ పిల్లలకి దీన్ని నేర్పించు. వాళ్ళు పడుకున్నప్పుడు, నుంచున్నప్పుడు, వీధుల్లో వెళ్తున్నప్పుడు చేతికి బాస్కంల కట్టండి, కళ్ళ మధ్యలో బాస్కం. దేవుని గురించి ఎందుకు నేర్పించమంటారంటే అది నిబంధనలో భాగం. ఎందుకంటే రేపు పొద్దున పిల్లలు వచ్చిన తర్వాత వీళ్ళ నాన్నకి ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ల్యాండ్ ఇచ్చాడో తెలియకుండా వీడికి కొమ్ములు రావచ్చు కదా. సో ఎవరైతే ఆశ్రయం పొందారో ఆయన ఏం చేయాలి అంటే అధికారిని గుర్తిస్తా ఆయన గురించిన విషయాలు వాళ్ళ పిల్లలకి కంటిన్యూస్గా చెప్పాలా. మనం ఈయన దగ్గర ఆశ్రయం పొందాము, మన దగ్గర ఏవి లేనప్పుడు ఆయన మనల్ని చేర్చుకున్నాడు, ఈరోజు మనం గుంపుగా పెరిగామేమో కానీ ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టే మనకు వచ్చింది అని వీళ్ళు కంటిన్యూస్గా చెప్పుకోవాలి. దాన్ని డివోషను, భక్తి కింద తీసుకుంటారు. తీసుకుని యజమానికి లేకపోతే అధిపతికి లాయల్గా ఉండాలి. ఈ లాయల్గా ఉండటాన్ని వాళ్ళు ఎటువంటి పదం కింద రాసుకుంటారంటే అధిపతిని ప్రేమించాలా అని. ప్రేమించటం అంటే లాయల్గా ఉండటం అని. అధిపతిని ఏం చేయాలా? ప్రేమించాలా. సో అందుకే మనకు ద్వితీయోపదేశ కాండంలో ఈ మాటలు కనిపిస్తాయి. ఏమని? మీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాని ప్రేమించు. ఇదంతా నిబంధన వీళ్ళకి సంబంధించిన భాష. ప్రేమించటం అంటే నమ్మకంగా ఉండటం, లాయల్గా ఉండటం, విధేయత చూపించి నమ్మకంగా ఉండగలగటం అన్నది. అందుకే ఇది మనకి ప్రతి చోట కనిపిస్తుంది. యోహాను 14:15లో కూడా మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞల్ని. ఎక్కడి నుంచి వచ్చిందా డెఫినేషన్? యేసుప్రభు మాట్లాడింది. ప్రేమించడం అంటే నా ఆజ్ఞల్ని గైకొంటారన్న డెఫినేషన్ యేసుప్రభు ఎక్కడి నుంచి మాట్లాడాడు? అది నిబంధన భాష. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞల్ని గైకొంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పాత నిబంధనలో, ద్వితీయోపదేశ కాండంలో. నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించు. ప్రేమించటం అంటే విధేయత చూపించటము అన్న నిర్వచనం. ఇది ఈ సుజరేన్ వ్యాజల్ ట్రీటీస్కు సంబంధించిన నిర్వచనం. సో యేసు ప్రభు వాడుతున్న భాష కూడా దీనికి సంబంధించిందే. యోహాను 14:23లో కూడా అంటాడు కదా, యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని వద్ద వచ్చి కలిసి నివసించే భాష ఒక స్థలంలో. సో బైబిల్లో వాడిన ఈ మాటలన్నీ కూడా ఆ ల్యాండ్లో ఉన్న కొన్ని ఒడంబడికల్ని దేవుడు మెటఫార్స్గా తీసుకుని, వాటిని ఉదాహరణగా తీసుకుని, ఎందుకంటే వాళ్ళు అట్లాంటి జీవన విధానానికి అలవాటు పడినోళ్ళు, వాళ్ళు అట్లాంటి జీవితాన్ని జీవిస్తున్నాళ్ళు. సో వాళ్ళకు అలవాటైన జీవితాల్లో నుంచే, వాళ్ళకు అలవాటైన పద్ధతుల్లో నుంచే దేవుడు రక్షణ ప్రణాళికని అబ్రహాముకి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో ఆబ్వియస్గా అప్పుడున్న వాళ్ళకి దేవుడిని, యజమానిని ప్రేమించడం అంటే వాళ్ళకి ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటో తెలిసిపోద్ది, ఆయనకి విధేయత చూపించడం అని. సో ఇట్లాంటి భాష అంతా కూడా వాళ్ళకి నిబంధనకు సంబంధించిన భాష. ఈ దగ్గర 3000 ఇట్లాంటి ట్రీటీస్ ఎక్స్కవేషన్స్లో బయటపడ్డాయి. 3000 పైగా ట్రీటీస్. వాటన్నిట్లో చూస్తే ఇదే డిజైన్ ఉంది. సో అదే డిజైన్ని దేవుడు వాడుకుంటా, ప్రేరేపించబడి రాయబడిన గ్రంథాలు కదా. సో అదే డిజైన్ని దేవుడు వాడుకుంటా తన రక్షణ ప్రణాళికని మనుషుల దగ్గరికి తీసుకురావడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో బైబిల్ వృత్తాంతంలో 66 గ్రంథాల్లో దేవుడు చెప్తున్న కథలో, ఆ మెటా నేరేటివ్లో ప్రేమించటం అంటే విధేయత చూపించడం. ప్రేమించడం అంటే పాట పాడటం కాదు. ప్రేమించడం అంటే గిఫ్ట్ ఇవ్వడం కాదు. ప్రేమించడం అంటే మనకి ఇప్పుడు ప్రేమించడానికి రకరకాలుగా, అంటే ఒకళ్ళు ఇంకొకళ్ళు ప్రేమించినప్పుడు ఆ ప్రేమను వ్యక్తపరిచే విధానాలు వేరువేరుగా ఉండొచ్చు.
కానీ బైబిలు నేరేటివ్లో, నిబంధన గ్రంథంలో ప్రేమించటం అంటే విధేయత చూపించటం. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే అర్థం ఏంటి? దేవుని మాటలకి విధేయుడినై జీవిస్తున్నాను అని. యజమానికి, ప్రభువుకి విధేయుడినై జీవిస్తున్నానని. విధేయత చూపించటం అంటే విశ్వాస్యత కలిగి ఉండటం, నమ్మకంగా బ్రతకటం. అంతే కదా? విధేయత చూపించడం అంటే విశ్వాస్యత కలిగి ఉండటం, నమ్మకంగా ఉండటం. విశ్వాస్యత కలిగి ఉండటమే బైబిలు వృత్తాంతంలో విశ్వాసం. ఎందుకంటే ఈక్వివోకల్ వర్డ్స్ అని ఉంటాయి. ప్రొనౌన్సియేషన్, ఉచ్చారణ ఒకే రకంగా ఉంటాయి కానీ అర్థాలు వేరుగా ఉంటాయి. హైందవత్వంలో విశ్వాసం అంటే వాళ్ళకున్న ఆచారాలని ఫాలో అవ్వడం. పొద్దున్నే లెగుస్తారు, మడిగట్టుకుంటారు, దండం పెట్టుకుంటారు, దీపం వెలిగిస్తారు. వాళ్ళు ఏమంటారంటే మనతో, మీరు మీ ఫెయిత్ ఫాలో అవుతున్నారు, మేము మా ఫెయిత్ ఫాలో అవుతామంటారు. ఫెయిత్ని ఫాలో అయ్యే మాట వాడతారు వాళ్ళు. మీరు ఇస్లాంలోకి వెళ్ళిపోతే ఫెయిత్ అంటే ఏంటి అని అంటే ఎటువంటి క్వశ్చన్ వేయకుండా ప్రవక్త చెప్పిన మాట, మహమ్మద్ ప్రవక్త చెప్పిన మాట, అల్లా చెప్పిన మాటకి శిరస్సు వంచి చేసేయడమే. చంపేయంటారంటే చంపేయడమే. ఇక దానికి ఇంకేం క్వశ్చన్ ఉండదు. దానికి ఎదురు తిరిగి ఒక క్వశ్చన్ కూడా వేయడానికి లేదు. సిక్కుల్లోకి వెళ్ళారనుకోండి, విశ్వాసం అంటే ఏంటంటే వాళ్ళకి ఇంటిగ్రిటీ, యథార్థత. మీరు సిక్కులు ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర కళ్ళు మూసుకుని కొనేయచ్చు, వాళ్ళు మోసం చేయరు. ఎందుకంటే వాళ్ళకి విశ్వాసం అంటే యథార్థంగా ఉండటం. అందుకే మన్మోహన్ సింగ్ గారు అటువంటి క్యారెక్టర్ మన దేశంలో యథార్థంగా ఉంటారు వాళ్ళు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి విశ్వాసం అంటే ఒక్కొక్క మతంలో, ఒక్కొక్క ఆలోచనలో. బుద్ధిజంలో విశ్వాసం అంటే ఏంటంటే బాడీని రెగ్యులేట్ చేయడం. వాళ్ళు అందుకన్నీ బాడీని రెగ్యులేట్ చేసే పూజలు చేయడం, ఆ బాడీని ఎక్సర్సైజులు చేయడం అంత ఉంటుంది. కానీ బైబిల్లో విశ్వాసం అంటే ఏంటంటే విశ్వసనీయత చూపించటం. నేను నమ్మాను అంటే నమ్మకంగా ఉండటం. విశ్వసనీయత చూపించటమే ప్రేమ కలిగి ఉండటం. సో విశ్వాసానికి, విశ్వసనీయతకి బైబిల్లో 2 పర్యాయ పదాలు లాంటి, సినోనిమ్స్ లాంటి. ఫెయిత్ ఈజ్ ఈక్వల్ టు ఫెయిత్ఫుల్నెస్. విశ్వాసము, విశ్వసనీయత. నేను ప్రభు యందు నాకు విశ్వాసం ఉంది అంటే అర్థం ఏంటంటే ప్రభువు చెప్పిన మాటకి నేను విశ్వసనీయత కలిగి ఉన్నాను. అంటే నమ్ముతున్నాను దేవుణ్ణి అంటే అర్థం ఏంటి? నమ్మకస్తుడుగా ఆయన కోసం జీవిస్తున్నానని. సో మనకి జనరల్గా ఏంటంటే విశ్వాసం అంటే ఒక గట్ ఫీలింగ్, బలంగా అనుకోవడం, ఖచ్చితంగా జరుగుద్దని నేను గట్టిగా అనుకోవడం విశ్వాసం అనుకుంటాం. బైబిల్లో విశ్వాసం అది కాదు. అబ్రహాము విశ్వాసిగా ఎప్పుడు గుర్తించబడ్డాడు? ఇస్సాకును పొందుకున్నప్పుడు కాదు. మనకు విశ్వాసం అంటే వచ్చే దగ్గర పెడతాం. దేవుడు అబ్రహాముకు ఒక మాట చెప్పాడు, నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు. ఒక్కడే కొడుకు పుట్టాడు. ఆ సంతానం పెద్దదైన తర్వాత 400 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఒక ల్యాండ్ ఇస్తానన్నాడు. ఆ సంతానాన్ని దేవుడు ఏం చేయమన్నాడు? బలిపీఠం మీద పెట్టి చంపేయమన్నాడు. అబ్రహాం ఏం చేశాడంటే, మరి నువ్వు చెప్పావు కదా ప్రభువా, ఈయన చంపేస్తే రేపు పొద్దున్న పరిస్థితి ఏంటని క్వశ్చన్ ఇలా. అబ్రహాము యెహోవాని అంటే నమ్మకంగా ఉన్నాడు. ఎంత నమ్మకంగా ఉన్నాడు? ఇచ్చితే తీసుకున్నాడు. ఈరా అంటే నమ్మకంగా ఉన్నాడు. విశ్వసనీయత అది నమ్మకంగా ఉండటం. సో ఇది బైబిల్ పరిభాషలో టు లవ్ ఈజ్ టు ఒబే, టు ఒబే ఈజ్ టు బి ఫెయిత్ఫుల్, టు బి ఫెయిత్ఫుల్ ఈజ్ ఫెయిత్. సో నేను విశ్వాసిని అంటే దేవుని చిత్తానికి, దేవుని మాటకి నేను నమ్మకంగా జీవిస్తున్నానా లేదా అనేది లెక్క. ఎందుకంటే లూకా సువార్తలో యేసు ప్రభు అన్నమాట, నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచడం ఎందుకు అన్నాడు ఆయన. ప్రభువా అంటే లార్డ్ అని ఇందాక చెప్పాను కదా. నిబంధనలో యజమాని ఏమని పిలవాలా? లార్డ్ అని. లార్డ్ అంటే మాస్టర్, ఓనర్, లేకపోతే అధిపతి, సుజెరెన్ అని. నన్ను ప్రభువా అని పిలుస్తా, నేను చెప్పిన మాట చేయకపోతే దానివల్ల ఉపయోగం ఏంటి అంటాడు. అని రక్షణ విషయంలో కూడా ఇక్కడే మాట్లాడతాడు. రక్షణ ఎట్లొచ్చు? యేసు ప్రభువుని నమ్ముకుంటే రాదు. ఏమంటాడు రోమాపత్రిక 10:9 వచనంలో? యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని
చాలామంది రక్షణ ఎట్లా అంటారంటే యేసు ప్రభుని హృదయంలోకి ఆహ్వానించడం అని. అది అసలు బైబిల్లో లేదు. రక్షణ లేనోళ్ళు యేసు ప్రభుని హృదయంలోకి ఆహ్వానిస్తే రక్షణ వచ్చిందని బైబిల్లో ఎక్కడ చెప్పలా. లౌదోకియ సంఘంతో మాట్లాడినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఆయన్ని సంఘం అంతా ఏం చేశారు, లోపలుండి ఆయన బయట పెట్టి తలుపులేశారు. ఆయన డోర్ కొడితే ఏమంటున్నాడు సంఘస్థుల్ని, అరే బాబు ఒక్కడైనా తలుపుది అంటారు, నేను లోపలికి వస్తాను అంటున్నాడు. సో హృదయమనుడు తలుపు నొద్ద యేసునాథుండు పాట అది రక్షణ లేని వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్న మాట కాదు, సంఘంతో మాట్లాడుతున్న మాట. సో యేసు ప్రభువుని హృదయంలోకి ఆహ్వానిస్తే రక్షణ వచ్చుద్దని చెప్పేది సరైన వాక్యమైన బోధ కాదు. యేసు ప్రభువుని పర్సనల్ సేవియర్గా యాక్సెప్ట్ చేయడం కూడా బైబిల్లో ఎక్కడ కనిపిది మీకు. వ్యక్తిగతమైన రక్షకుడు అని అక్కడ ఉందా బైబిల్లో? యేసు ప్రభు లోకరక్షకుడు అని ఉంది. పర్సనల్ సేవియర్ అని బైబిల్లో ఎక్కడన్నా ఒక మాట కనిపిస్తుందా? యేసు ప్రభువుని రక్షకుడుగా యాక్సెప్ట్ చేస్తే మనం రక్షణలోకి రాము. యేసు ప్రభుని హృదయంలోకి ఆహ్వానిస్తే మనం రక్షణలోకి రాము. యేసు ప్రభు దేవుడని నమ్మినంత మాత్రాన మనం రక్షణలోకి రాము. యాకోబు భక్తుడు ఏమంటాడంటే, మీరు నమ్మేది ఎందుకు, దయ్యాలు కూడా నమ్మి ఆయన సన్నిధిలో వణుకుతున్నాయి అంటాడు. ఏమన్నాయి దయ్యాలు యేసు ప్రభు వచ్చినప్పుడు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేం పని అన్నాయి. అంటే ఏమని నమ్మినాయి దయ్యాలు? ఆయన దేవుడని నమ్మినాయా లేదా? మరి నమ్మితే దయ్యాలు కూడా రక్షణలోకి వచ్చేసినట్టనా? లేదు. రక్షణ ఎప్పుడు? యేసుని ప్రభువుగా అంగీకరించాలి, ఒప్పుకోవాలా. అంటే నా యజమాని, నా జీవితం మీద చట్టపరమైన హక్కు కలిగిన వాడు, నా జీవితం మీద సర్వ హక్కులు ఆయన చేతుల్లోనే ఉన్నాయి, నా జీవితము ఆయనకి విధేయుడుగా జీవించడానికి మాత్రమే అని ఒప్పుకోవాలి. అందుకే పౌలు భక్తుడు దీన్ని ఇంకో మాటలు ఎట్లా రాశాడంటే, జీవించువాడు ఇక మీదట తన కొరకు కాక అన్నాడు. సో రక్షణ ఎట్లా వస్తుంది అంటే క్రీస్తుని ప్రభువు అని నోటితో ఒప్పుకోవాలా. ల్యాండ్ లార్డ్ అంటే అర్థం ఏంటంటే ఆ ల్యాండ్కి చట్టపరమైన హక్కుదారుడు. ఆ ల్యాండ్ ఆయనది. గుంట తీసుకుంటాడో, బిల్డింగ్ కట్టుకుంటాడో, పూల మొక్కలు వేసుకుంటాడో, చెత్త వేసుకుంటాడో ఆయన ఇష్టం. ఆయనది కాబట్టి ఆయన దాన్ని ఏం చేసిన అడగటానికి ఎవరికి ఎటువంటి హక్కులు లేవు. అది ఓనర్ అంటే అర్థం. సో నా జీవితం మీద యేసయ్య ప్రభువు అని నేను ఒప్పుకుంటే ఈ శరీరము, నా జీవితము అంతా ఎవరిది? నేను బ్రతికే దినాలు ఆయనయి. నన్ను గొప్పవాడిని చేస్తాడో దావీదులాగా, మెడలో రేగు కట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళేవాడిని వచ్చేవాడిని తిట్టేటట్టు ఏలియాలాగా చేస్తాడు, ఇర్మియాలాగా తన్నించుకునేలాగా ఏడ్చేవాడిలాగా చేస్తాడు, దానియేలులాగా తీసుకెళ్ళి ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఇష్టం. నా జీవితం ఇట్లా చెయ్యమని నేను అడిగితే నేను ప్రభువుగా అడగట్లా. అరే నీ జీవితం ఇట్లా చేస్తానని అబ్రహాంతో చెప్పిన తర్వాత కూడా ఆ ఒక్క కొడుకుని బలిపీఠం మీద పెట్టంటే నోరెత్తకుండా కత్తెత్తట్టు చూసారు. అది కూడా ఇమీడియట్గా అయితే ఎమోషన్ అనుకోవచ్చు. దేవుడు చెప్పిన ప్లేస్ నుంచి అబ్రహాం అక్కడికి వెళ్ళటానికి 3 రోజులు టైం పట్టుద్ది. మోరియా పర్వతం మీద రాత్రిపూట ప్రయాణం ఉండదు. సో ఫస్ట్ రోజు కొడుకు నడుస్తూ ఉండుంటాడు, ఆడేదో మాటలు చెబుతూ ఉండుంటాడు. రాత్రి 6:30-7 గంటలకు చీకటి పడిపోద్ది. నిద్ర పట్టేదాకా ఎవరు మాట్లాడుతూ ఉంటాడు? కొడుకు మాట్లాడతాడు. 3 రోజులు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆవేశం ఉంటుందా? ఉండదు. చంపేరా అంటే ఇమీడియట్గా కత్తెత్తడం వేరు. 3 రోజులు టైం బట్టి రోజు ఆ 13 సంవత్సరాలు పెరిగిన కొడుకు, ఆల్మోస్ట్ మనవడు ఏజీ, అంత లేటుకు పుట్టినోడు కొడుకు, ఆడు 13 సంవత్సరాలు ఎన్ని మాటలు చెబుతూ ఉంటాడు, పక్కన కూర్చుని అది డాడీ ఇది డాడీ చెబుతూ ఉంటాడు కదా. 3 రోజుల తర్వాత కత్తెత్తాడంటే క్వశ్చన్ చేయకుండా. అది ఎమోషనల్గా తీసుకున్న డెసిషన్ కాదు అసలు అబ్రహాంది. యజమాని ఇస్తానన్నాడు, తీసుకుంటానన్నా, ఇప్పుడు ఇచ్చేయమంటున్నాడు, ఇచ్చేస్తున్నా. ఎందుకు? ఆయన ఓనరు నా లైఫ్కి, నేను కాదు. అది అట్లా ప్రభువుగా ఒప్పుకుంటేనే రక్షణ. క్రైస్తవ కుటుంబంలో పుట్టి, క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టి, చిన్నప్పుడు 23వ దావీదు కీర్తన కంఠస్థం చెప్పి, సండే స్కూల్ ప్రైజులు వచ్చి, చర్చిలో పెద్దోళ్ళం అయ్యి, క్రైస్తవ వివాహం చేసుకుని, ప్రార్థన చేసుకుని, బైబుల్ చదువుకున్నంత మాత్రం మనం క్రైస్తవులు అయిపోతూ ఉంటాము. నేను పాస్టర్ని, నా భార్య సేవ చేస్తున్నా, నాకు పుట్టిన కొడుకు క్రీస్తుని యేసుని ప్రభువుగా ఒప్పుకుంటేనే వాడు రక్షణలోకి వస్తాడు, లేకపోతే అన్యుడే.
ఎందుకు అంటే ఇది నిబంధనకు సంబంధించిన విషయం. ప్రభువుగా ఒప్పుకోవాలా, అప్పుడే. సో రక్షణకి కూడా టర్మినాలజీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ నిబంధనకు సంబంధించిన భాషలో నుంచే వచ్చింది. ఇక్కడ చూడండి, అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతి. నమ్మడం అంటే ఏంటో చూద్దాం. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా భక్తుడు రాస్తా ఉంటాడు, దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకుని కల్దీయుల ఊరు అనే స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహాము అని పేరు పెట్టినవాడు నీవే. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి. నమ్మాడు అంటే అర్థం ఏంటి? నమ్మకంగా ఉంటాడు అని. ఇప్పుడు అర్థమైంది ఏందని నేను చెప్పింది? ఫెయిత్ అంటే ఫెయిత్ఫుల్నెస్, నమ్మటం అంటే నమ్మకంగా ఉండటం. సో అబ్రహాం యెహోవాను నమ్మానంటే అర్థం ఏంటి? నెహెమ్యా గారు మాట్లాడుతున్నాడు ఆ మాటలు. అబ్రహాం యెహోవాను నమ్మాడంటే అర్థం ఏంటి? అబ్రహాము యెహోవాకి నమ్మకంగా ఉన్నాడు. నాకు ఇస్తాడని నమ్మటం కాదు అబ్రహాము. దేవుడు ఆయన చెప్పాడు కాబట్టి ఆయన చేస్తాడు. నా పని ఏంటి? ఆయన ఎప్పుడు చేస్తాడు, ఎలా చేస్తాడు అనేది కాదు. నేను ఆయన చెప్పిన మాటకి నేను నమ్మకంగా ఉండాలి. అది అబ్రహాం క్యారెక్టర్. అబ్రహాం గట్టిగా నమ్మలా నాకు కొడుకునిస్తాడని. గట్టిగా నమ్మితే హాగరుతో కొడుకుని కండు, తర్వాత ఎలియాజుని తీసుకెళ్ళి ఈయనేనా అని అడగడం. మీరు గమనించండి, అబ్రహాం బలంగా నమ్మలా దేవుడు నాకు కొడుకునిస్తాడని. కొడుకునిస్తానన్న పని ఆయింది, ఆయన చెప్పిన పనికి నమ్మకంగా ఉండే బాధ్యత నాది. సో కొడుకునిస్తానన్నాడు ఇస్సాకుని అడిగేశాడు, మరి ఎట్లా ఇస్తాడు? అది నా పని కాదు. నా పని ఏంటి? నమ్మకంగా ఆయన చెప్పిన పని చేయడం, అంతవరకే. అది అబ్రహాం యొక్క నమ్మకానికి డెఫినేషన్ నెహెమ్యా రాస్తాడు. బలంగా నమ్మటం కాదు, నమ్మటం అంటే నమ్మకంగా ఉండటం. అయితే మళ్ళీ ఆ పాయింట్లోకి వద్దాం. అబ్రహాముని దేవుడు పిలుచుకుంటా ఉన్నాడు. పిలుచుకుని దేవుడు అబ్రహాముతో నిబంధన చేస్తున్నాడు. ఇప్పుడు నిబంధన అంటే ఏంటో మనకు ఆ కాన్సెప్ట్ అర్థమైతే ఆ నిబంధనకు సంబంధించిన విషయాలు. సో నిబంధనలో యజమాని చేసే పనులు కొన్ని ఉంటాయి. యజమాని చెప్పిన మాటకి విధేయత చూపించే బాధ్యత నిబంధనలో ఉన్న ఆశ్రితుడికి ఉంటాయి. యజమాని చేసే పనులు కొన్ని ఉంటాయి. ఆయన నేను ఎట్లా ఉంటానరా నీకు అని చెప్తాడు. ఆ బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఆయన దగ్గర ఆశ్రయం పొందాడు కాబట్టి ఆశ్రయం పొందిన వాడు విధేయత చూపించాల్సిన పనులు కొన్ని ఉంటాయి. సో నిబంధనలో యజమాని ఇచ్చిన వాగ్దానం మాట ఒట్టు, ఆశ్రితుడికి ఉన్న బాధ్యత రెండు ఉంటాయి. ఏమంటాడు? ఆశ్రయం ఇచ్చేటప్పుడు యజమాని ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునే బాధ్యత యజమానిది. ఆశ్రయం పొందినోడు యజమాని చెప్పిన పనులు నమ్మకంగా చేసే బాధ్యత ఆశ్రితుడిది. సో ఈ కాంటెక్స్ట్ ఇది అర్థమైతే మనం అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనలోకి వెళ్దాం. ఏమన్నాడు చూడండి అబ్రహాం, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుమన్నాడు. నిన్ను గొప్ప జనాముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదముగా నుండువు. నేను కావాలని 2 కలర్స్ వాడాను అక్కడ. ఆ 2 నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఇది ఆయన చెప్తున్నది యజమాని. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. ఇది అబ్రహాముది. నిన్ను ఆశీర్వదించే బాధ్యత నాది. ఆశీర్వాదంగా ఉండేటట్లుగా నమ్మకంగా ఉండే బాధ్యత అబ్రహాంది. నేను నిన్ను ఆశీర్వదిస్తా, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా అన్నాడు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇంపార్టెంట్ ఎవరు ఇక్కడ దేవుడికి? మీరు జాగ్రత్తగా గమనించండి. నేను మళ్ళీ ఇదే క్వశ్చన్. ఇక్కడ ఈ 2 ఒకటి ఐడెంటికల్గా ఉంటాయి. 3 ఏరియాస్ చూద్దాం. సృష్టిని దేవుడు చేశాడు. సృష్టిని జాగ్రత్తగా పరిపాలించడానికి మనుషులు తీసుకొచ్చి పెట్టాడు.
బాధ్యత ఎవరిది? మనుషులది. దేవుడు కన్సర్న్ దేని గురించి? మనుషులతో పాటు సృష్టి అంతటి మీద. అంతేనా? సృష్టిని దేవుడు చేశాడు మొదటి అధ్యాయంలో. పరిపాలించే బాధ్యత ఎవరికి ఇచ్చాడు? మనిషికి ఇచ్చాడు. మనిషికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు, కరెక్టే. మనిషికి ఇంపార్టెన్స్ ఇచ్చాడంటే మనిషిని ప్రత్యేకంగా చూస్తున్నాడా, లేకపోతే ఆయన సృష్టి అంతటి గురించి కన్సర్న్గా ఉన్నాడు కాబట్టి మనిషిని పనిలో పెట్టాడా? ఇప్పుడు మీ అందరినీ పిలిచారనుకోండి, పాస్టర్ గారు ఏమంటారంటే, అయ్యా వాళ్ళందరూ వచ్చారు కదా, జాగ్రత్తగా చూసుకొని నాకు చెప్పాడు అనుకోండి. అంటే నాకు చెప్పాడని చెప్పి నేను స్పెషలా పాస్టర్ గారికి, లేకపోతే మీరందరూ కూడా కన్సర్న్లో ఉన్నట్ట కదా? నోవాని దేవుడు పిలిచాడు, వీటన్నిటి నువ్వు ఈ పని చేయరా బాబు, ఇది కట్టు, నువ్వు ఇట్లన్నిటిని తీసుకురా, లోపల తీసుకొచ్చి పెట్టు. నోవాతో మాట్లాడుతున్నాడు. నోవా మీద కృప వచ్చింది. నోవా మీద కృప వచ్చిందంటే దేవుడికి నోవా ఇంపార్టెంటనా, లేకపోతే నోవాకి ఎవరి గురించి బాధ్యత ఇచ్చాడో అవన్నీ కూడా ఇంపార్టెంటనా? నోవా మీద కృప వచ్చిందిగా. నోవా ఏం చేసి ఉంటాడు 40 రోజులు ఓడలో? నోవా గారు కూర్చుంటే ఆ ఏనుగులు అవన్నీ వచ్చి ఈయనకు భోజనాలు పెట్టి అట్టేమని చేసి ఉంటాయా? లేకపోతే ఆ వేసిన పేడ ఈయన తీయడం, వాటిని క్లీన్ చేయడం, వాటిని సెట్ చేసుకోవడం, 40 రోజులు ఏం చేసి ఉంటారు చెప్పండి నోవా కుటుంబం? మన కాన్సెప్ట్ ఏంటంటే, దేవుడు కృప నా మీదకి వచ్చిందంటే నేను ప్రత్యేకం అనుకుంటా. అబ్రహాం దేవుడు సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఎందుకు? లోకంలో ఉన్న ప్రతి కుటుంబం ఆశీర్వదించబడాలన్న దేవుడు ఉద్దేశం. కాబట్టి సెలక్షన్ ఎవరి దగ్గరికి వచ్చింది? సో ఇప్పుడు అబ్రహాం నేను గొప్పవాడిని ఫీల్ అయ్యాను అనుకోండి, ప్రాబ్లము. సృష్టిని నాశనం చేయకుండా సృష్టిని కొనసాగించడానికి దేవుడు ఆలోచించి కృప ఎవరి మీదకు తీసుకొచ్చాడు? 6వ అధ్యాయంలో నోవా మీదకి వచ్చాడు. సో నోవా దేవుడు దృష్టిలో ఇంపార్టెంటా ఒక్కడే, లేకపోతే దేవుడు దృష్టిలో ఇంపార్టెన్స్ ఇంకా వేరే దాని మీద కూడా ఉందా? క్రైస్తవులుగా మనలో ఉండే చాలా ప్రాబ్లమాటిక్ థాట్ అది. దేవుడు నన్ను మన పాటలు కూడా ఉన్నాయి కదా, ప్రత్యేకింపబడిన దానను యేసయ్యకు మనం ఏదో చాలా స్పెషల్ అనుకుంటాం. మీరు గమనించండి, 40 రోజులు నోవా ఫ్యామిలీ అంతా ఏం చేసి ఉంటారు? కుక్కలకి, పిల్లులకి, గాడిదలకి, పందులకి, ఏనుగులకి, జిరాఫీలకి, ఆటికి వీటికి ఈ 40 రోజులు వాళ్ళకి టైం ఉంటుందా పడవలో? ఎందుకు? దేవుడు కృప వచ్చిందంటే అందుకే పౌలు గారు రాస్తా ఒక చోట ఏమంటాడంటే, మీ కొరకు నాకు అనుగ్రహించబడిన కృప వలనైనా ఏర్పాటు అంటాడు. పాలు ఏమని రికగ్నైజ్ చేస్తాడంటే, నా మీదకి కృప వలనైనా ఏర్పాటు ఎందుకు వచ్చింది తెలుసా? మీకోసం వచ్చింది అంటాడు. ఇప్పుడు నేను వాక్యం చెప్పి కృప దేవుడు నాకు ఇచ్చాడు. నాకెందుకు ఇచ్చాడు అంటే, మీరు ఇంపార్టెంట్ కాబట్టి నాకు ఇచ్చాడు. మీ కొరకు నాకు అనుగ్రహించబడిన కృప ఇది. నేను గొప్పవాడిని ఫీల్ అయ్యాను అనుకోండి, నేను ఎక్కడో ప్రభు ఏర్పాటుని అర్థం చేసుకోవట్లేదని. ప్రభు ఏర్పాటుని ఇంతమంది సత్యం తెలియని వాళ్ళు హైదరాబాద్ పట్టణంలో ఉంటే ఈ మనకు మాత్రమే నేర్చుకునే అవకాశం దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఎవరి కోసమో మనం ఉపయోగపడాలని దేవుడు మనకు అవకాశం ఇస్తే మనం నేర్చుకోవడానికి కుదురుతుంది, లేకపోతే ఎందుకు కుదురుతుంది? సో అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు చాలా క్లియర్గా ఉన్నాడు, నాకు ప్రపంచంలో ఉన్న కుటుంబాలన్నీ ఆశీర్వదించబడాలా, అందుకు నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా. సో ద బ్లెస్సింగ్ ఆన్ అబ్రహామ్స్ ఫ్యామిలీ, రీజన్ ఏంటి? గాడ్ వాంటెడ్ టు బ్లెస్ ఎవ్రీ ఫ్యామిలీ ఇన్ ద వరల్డ్. సో అబ్రహాము ప్రత్యేకమైన వాళ్ళ, ఇజ్రాయేలీలు మనోళ్ళకి అదే, మనోళ్ళు ఎంత గుడ్డిగా రాస్తారంటే ఐ స్టాండ్ విత్ ఇజ్రాయెల్ అని ఫేస్బుక్లో అట్లీట్లు పెడతారు. అంటే ఇజ్రాయెల్ అంటే వాళ్ళు ఏది చేసినా మనం నించోడమేనా విశ్వాసులుగా? ఇజ్రాయెల్ తప్పు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయిగా, దేవుడు వాగ్దాన దేశం నుంచి తరివేసిన సందర్భాలు కూడా ఉన్నాయిగా. అంటే ఇజ్రాయెల్ ఏది చేస్తే క్రైస్తవులు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడం రైటా? ఎందుకంటే ఇజ్రాయెల్ చాలా ప్రత్యేకించబడిందని, చాలా స్పెషల్ అని. దేవుడు దృష్టిలో ఎవడు స్పెషల్ ఉండడం, దేవుడు ఎవరిని ప్రత్యేకంగా చూడడం. దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు, పక్షపాతం లేనోడు ఆయన.
అన్ని కుటుంబాలను సమానంగా చూస్తున్నాడు కాబట్టే వాళ్ళన్నిటికీ అందరికీ ఆశీర్వాదాలు వెళ్ళాలన్న దేవుడి ఉద్దేశం కాబట్టే అబ్రహాం మీదకి సెలక్షన్ వచ్చింది. సో అబ్రహాం ఫ్యామిలీ ఈజ్ నో డిఫరెంట్ దాన్ ఎనీ అదర్ ఫ్యామిలీ ఇన్ ద వరల్డ్. వీ యాజ్ క్రిస్టియన్స్ ఆర్ నో డిఫరెంట్ దాన్ ఎనీ అదర్ ఫ్యామిలీస్ ఇన్ దిస్ సిటీ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. మనకి ఏదన్నా ప్రత్యేకమైన గిఫ్ట్ దేవుడు ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు అని అంటే దేవుడు దాని ద్వారా ఇంకెవరికో మనం ఉపయోగపడాలని వాళ్ళ గురించి ఆలోచించి మనకిచ్చాడు ఈరోజు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ గాడ్స్ హార్ట్. 40 రోజులు పనిచేసి ఉంటారు నోవా వీళ్ళందరూ ప్రాబబ్లీ. అందుకే పనంతా అయిపోయిన తర్వాత తోటలో కూర్చుని ద్రాక్షరసాన్ని తాగి మత్తుకు నిద్రపోయి ఉంటాడు 40 రోజుల తర్వాత. సో మనకి ఈ పాయింట్ అర్థం అవ్వాలా. సో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఈ పాయింట్ చూడండి. ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే మనకి ఎక్కడ చూసిన ఇదే అబ్రహాం ఆశీర్వాదం, అబ్రహాం ఆశీర్వాదం, ఆశీర్వాద పండగలు చెత్త ఉంటుంది. ఆశీర్వాదం అంటే ఇక్కడ చూడండి, మోషేతో దేవుడు అంటాడు ఇట్లా ఆశీర్వదించని. ఏమంటాడు? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగుజేయనుగాక. ఇది ఆశీర్వాదం. ఈ లాంగ్వేజ్ ఏంటి తెలుసా? సపోజ్ ఒక చిన్న పాప తప్పిపోయింది అనుకుందాం, తల్లి నుంచి పాలు తాగే పాప ఏడుస్తూ ఉంది. మనం ఎంత చేసినా కానీ అమ్మాయి అర్థం కావట్లా. ఫైనల్గా తల్లి దగ్గరికి వెళ్ళింది అనుకోండి. తల్లి దగ్గరికి వెళ్తే తల్లి ఆ బిడ్డను ఎట్లా ఎత్తుకుంది అనుకోండి. అంటే కొంచెం ఆలోచించడానికి ప్రయత్నం. బిడ్డ మొహం ఎట్లుంది, తల్లి మొహం ఎట్లుంది, తల్లి మొహంలోంచి కాంతి వెళ్తుంది అనుకుందాం. అంటే అది బిడ్డ ఏమవుతుంది చెప్పండి ఒక్కసారి? ఏడుపంతా యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను. సో ఈ బిడ్డకి తల్లికి దూరంగా ఉంటే భద్రత లేదు, పోషణ లేదు, బ్రతకడానికి ఆస్కారం లేదు. కానీ ఎప్పుడైతే ఆ తల్లి చేతుల్లోకి వస్తుందో భద్రంగా ఉంటుంది, పోషణ ఉంటుంది, ఈ బిడ్డను కాపాడుకునే బాధ్యత. సో యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధిని ప్రకాశింపజేసి. అంటే బిడ్డ ఎట్లా ఎత్తుకుంటున్నప్పుడు ఆ బిడ్డ నవ్వుతూ ఉంటుంది చూసారా, తల్లి దగ్గరికి వెళ్ళి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి. ఇది ఒక తల్లి బిడ్డని ఎందుకంటే కరుణ అన్న మాట ఉంది చూసారా, కరుణ అన్నమాట, మర్సీ అన్నమాట. దాన్ని హెబ్రీ భాషలో రెహమీం అంటారు. రెహమీం అంటే దాని మూల పదం ఏంటంటే రెహం అని. రెహం అంటే ఊంబ్ అని, గర్భం. రెహమాన్ అంటే కృప పొందుకున్నాడని. యాక్చువల్గా నాకు హైదరాబాద్లో పేర్లు భలే ఇష్టం. ఖైరతాబాద్, రెహమత్ నగర్, ఫతే, విశ్వాసం. మనకంటే ఉర్దూ హీబ్రూకి చాలా దగ్గరలో ఉంటుంది కొన్ని పదాలు. రెహం అంటే గర్భం, రెహమీం అంటే కడుపు చించుకుని పుట్టిన వాడి మీద చూపించేదాన్ని కనికరం, రెహమీం. సో ఈ ఆశీర్వాదం కాన్సెప్ట్ ఏంటంటే దేవుడి నుంచి అబ్రహాంతో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అబ్రహాము నువ్వెక్కడో తప్పిపోయినండి నేను తీసుకుని నీ పోషణ, నీ భద్రత, నీకు కావాల్సినవన్నీ నేను చూసుకుంటున్నా. ఎందుకు తెలుసా? నీ ద్వారా ప్రపంచంలో ఉన్న మానవాళంతా కూడా దేవుని దగ్గరికి రావడం కోసం. తప్పిపోయిన జనాంగం అంతా కూడా దేవుని ఆశీర్వాదం పొందటం అంటే దేవుని యొక్క సంరక్షణలోకి, దేవుని యొక్క భద్రతలోకి, దేవుని యొక్క పోషణలోకి రావడం. ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఆదమవ్వలు, దీంట్లోంచి దూరం అయిపోయారు ఆదమవ్వలు. ఆయన అంటే తల్లిలో ఉండే ఆ మమకారం, ఆ తల్లిలో ఉండే ఆ ప్రేమని కూడా ఆ తల్లికి ఇచ్చిన గుణం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుళ్ళలోంచే. తండ్రికి భద్రపరిచి పోషించే గుణం తండ్రికి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి నుంచే. తల్లికి ఉండే గుణం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి నుంచే. అందుకే ఆయన ఏమన్నాడంటే నిన్ను పాలిచ్చు తల్లి మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మర్చిపోను అన్నాడు. ఎందుకు వాడుంటాడు ఆ మాట యెషయా భక్తుడు? వాళ్ళకి ఆశీర్వాదం అంటే వాళ్ళ కాన్సెప్ట్లో ఇది.
ఆశీర్వదించబడటం అంటే నేను ఒకప్పుడు సైకిల్ మీద తిరిగేవాడిని బ్రదర్, దేవుడు కృప ఇప్పుడు స్కూటర్ లేదా కారు కొనుక్కున్నాను, రెంటింట్లో ఉన్నాను, సొంత ఇల్లు కొనుక్కున్నాను, 2 పిల్లలు పుట్టారు. ఇది ఆశీర్వాదం కాన్సెప్ట్ కాదు అసలు. ఆశీర్వాదం అంటే ఏంటి? నా పోషణ, నా సంరక్షణ, నా భద్రత తిరిగి ఆ బిడ్డ తల్లి చేతిలోకి వెళ్తే అట్లా. సో అబ్రహాముతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అబ్రహాము నేను ఎక్కడి నుంచో ఊరు దేశం నుంచి నేను తీసుకొచ్చా, ఒక తల్లిలాగా నేను నిన్ను చూసుకుంటా, నీకు కావాల్సినవన్నీ నేను నీకు ఇస్తా, నీకు ఏది కావాలంటే నేను చూసుకుంటా. ఎందుకు తెలుసా? నీ ద్వారా ప్రపంచంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా. సో రక్షణకి సంబంధించిన నిబంధన దేవుడు అబ్రహాము ద్వారా చేస్తున్నాడు. నేను ఇక్కడ ఆపుతున్నా. రక్షణకు సంబంధించిన నిబంధన దేవుడు అబ్రహాముతో చేస్తున్నాడు. సో ఆశీర్వాదము, అబ్రహాము యొక్క పిలుపుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బ్యూటిఫుల్ కదా దేవుడు. అయ్యగారు ఏమైనా ఉన్నాయా క్వశ్చన్స్? సో మనకు ఒక సంఘం ఉంది, ప్రభువులు ఎదగడానికి అవకాశం ఉంది అంటే మన ద్వారా ఈ లోకానికి ఏదో చేయాలన్నది దేవుని ఉద్దేశం ఉంది. దానికి నమ్మకంగా ఉండటం మన విశ్వాసం. మనకు కావాల్సింది మనకి ఇవ్వడం ఆయన బాధ్యత. అందుకే ఏమన్నాడు, ఏమి తిందామో ఏమి ధరించుకుందామో అని మీరు యోచన కలిగి ఉండొద్దు, ఇది మీకు కావాలని నా తండ్రికి తెలుసు. మీరు దీని గురించి ఆలోచిస్తుంది. ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకు కావాల్సినవి మీకు అనుగ్రహించబడతాయి. సో మనకింత కృప దేవుడు ఇచ్చాడంటే, ఇంత బ్యూటిఫుల్గా నేర్చుకునే అవకాశం ఇచ్చాడంటే, ఎక్కడో మన సంఘం ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనో దేవుడు ఎవరికో ఏదో చేయాలని ఆలోచనలో ఉన్నాడు. మన పోషణ, మన భద్రత ఆయన బాధ్యత. ఆయన చిత్తాన్ని తెలుసుకుని ఆయన పనికి నమ్మకంగా చేయడం మన బాధ్యత. ఇది నిబంధన జీవితం. ఏమైనా ఉన్నాయా క్వశ్చన్స్? యా బ్రదర్. నమ్మటం అంటే టు బిలీఫ్కి ట్రస్ట్కి డిఫరెన్స్ ఉందా? డిఫరెంట్ యూజ్ చేయడం కాదు. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలా, విజయవాడ వెళ్ళడానికి 2 రూట్లు ఉన్నాయి. ఒకటి సూర్యాపేట మీద వెళ్ళేది, ఇంకోటి నల్గొండ మీద నుంచి తిరిగి వెళ్ళే రూట్ ఉంది. నేను మిమ్మల్ని వచ్చి అడిగా, నాకు తెలియదు అక్కడ. మీరు సపోజ్ మీరు బాస్ అనుకుందాం, సార్ నేను ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్తే ఉంటుందంటే నల్గొండ మీద నుంచి తిరిగి వెళ్ళాయా అని చెప్పారు మీరు. కానీ నేను సూర్యాపేట రూట్లో వెళ్ళాను అనుకోండి, అప్పుడు నేను మీ మాట నమ్మినట్ట నమ్మనట్ట? అంటే నేనేమన్నాను, కాదు కాదు సార్, సూర్యాపేట రూట్లో మంచి మంచి హోటల్స్ ఉన్నాయి, పెట్రోల్ బంకులు ఉన్నాయి, నాకు ఏది కావాలంటే అది అక్కడ దొరుకుద్ది. నల్గొండ రూట్లో నుంచి వెళ్తే నాకు సరిగ్గా ఉండవు సార్ అని నేను చెప్పాను. చెప్తే మీరేమన్నారు, లేదు లేదు నేను మీకు కావాల్సినవి ఈ రూట్లో ఏర్పాటు చేశాను, మీకు ఈ కనిపిస్తున్నాయి కరెక్ట్, మీకు కావాల్సినవి ఈ రూట్లో పెట్టాను నేను చెప్పాను, మీరు చెప్పారు అనుకోండి. నేను ఓకే అని చెప్పి నేను అయినా సూర్యాపేట రూట్లో నుంచి వెళ్ళాను అనుకోండి. అంటే నమ్మకం, నేను మిమ్మల్ని నమ్మాను అనేది దేని బట్టి తెలిసింది? ఎగ్జాక్ట్గా అంతే. దేవుడు ఏమంటాడంటే, మీకేది కావాలో అది నా బాధ్యత, నేను చూసుకుంటా. నాకు ఒక చిత్తం ఉంది, మీరు దాన్ని చేయడానికి నేను మిమ్మల్ని పిలుచుకున్నా, ఇది చేయండి అని చెప్పాడు అనుకోండి. ఇప్పుడు మనం దేవుణ్ణి నమ్మడం అంటే ఏంటి? ఇప్పుడు నేను నల్గొండ రూట్లో నుంచి వెళ్ళి నేను సూర్యాపేట రూట్లో నుంచి వెళ్ళి నాకు కావాల్సినవి మీరు ఇస్తారు, నాకు కావాల్సినవి మీరు ఇస్తారని నేను అనుకుంటా వెళ్తా ఉన్నాను అనుకోండి వేరే రూట్లో. అలా అనుకున్నంత మాత్రం నాకేమైనా దొరుకుద్దా? అది అనుకోకపోయినా మీరు చెప్పిన రూట్లో నేను వెళ్ళాను అనుకోండి, నాకు దొరకదా? సో నమ్మకం అంటే నమ్మకంగా ఉండటం. యేసు అదే అన్నాడు, అరే నీ కొడుకు రొట్టెని అడిగితే రాయనిస్తావా, చేపను అడిగితే పావునిస్తావా? చెడ్డవాళ్ళు అయ్యండి నీ పిల్లలకు నువ్వు మంచి ఇవ్వడం తెలిసినప్పుడు పరలోకంలో ఉన్న తండ్రి మీకు ఎంత మంచి ఇవ్వగలడు?
పిచ్చుకలు చూడండి, మీ తల మీద ఉన్న వెంట్రుకలు కూడా లెక్క పెట్టబడినాయి కదా. కాకులు చూడండి, లిల్లీ పుష్పాలు చూడండి. సొలొమోను అంత ధనం కలిగినోడు కూడా అంత చక్కగా డెకరేట్ చేసుకోడు కదా. మీరు వాటికంటే శ్రేష్ఠులు. మీరు ఏమి తింటారో ఏమి ధరించుకుంటారో మీరు యోచన కలిగి ఉండొద్దు. మీరు ఆలోచించి మీరు మూరెడు కూడా మీ ఎత్తు మీరు పెంచుకోలేరు. ఇది మీకు కావాలని నీ తండ్రికి చిన్న మంద భయపడకు, నీకు రాజ్యం ఇవ్వాలని తండ్రి చిత్తమయ్యింది. మీరేం చేయాలా? నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, మీకు కావాల్సినవి మీకు ఇస్తారన్నారు. అవును ప్రభా నమ్ముతాను, కానీ ప్రభా నాకు ఈ అవసరం ఉంది ప్రభా అని అనుకోండి. కాదురా, అవన్నీ నేను చూసుకుంటా, నమ్ముతున్నాను ప్రభా, అవన్నీ నేను చూసుకుంటా, నువ్వు ఈ పని చేయరా అంటే, ప్రభా పని చేస్తాను కానీ ప్రభా నాకు ఈ అవసరం ఉంది. నమ్ముతున్నాను ప్రభా అని. దీంట్లో నమ్మకం ఎక్కడొస్తుంది? హీబ్రూ చాప్టర్ 11లో విశ్వాస వీరులు అందరూ అంతే. వాళ్ళు ప్రభువు ఇచ్చిన పనికి నమ్మకంగా ఉన్నారు. ఇప్పుడు రాహేలేనా తను ప్రాస్టిట్యూట్, రాహాబ్ ప్రాస్టిట్యూట్ కదా. ఆమె ఏం చేసింది? ఆమె వృత్తి మానేసినట్టు బైబిల్ ఎక్కడ రాశారా? మరి ఆమె విశ్వాసుల వీరుల్లోకి ఎట్లా వచ్చేసింది? వాళ్ళు ఏమన్నారు? ఆమె గుర్తిచ్చింది, బాబు మీ దేవుడు గురించి నాకు తెలుసు అని అంటే, వాళ్ళు ఏమన్నారు? మేము వచ్చినప్పుడు ఆక్రమించుకున్నప్పుడు మిమ్మల్ని వదిలేస్తామన్నారు. కాబట్టి ఆమె ఏం చేసింది? హెల్ప్ చేసింది. అంటే వాళ్ళ మాటలను ఏం చేసినట్టామా? నమ్మినట్టు. వాళ్ళ మాటలకు నమ్మకంగా ఉంది. సో వాళ్ళు అదంతా ఆక్రమించుకుని వచ్చిన తర్వాత వీళ్ళకి ఈమెకేం దొరికింది? సో నమ్మకంగా ఉండటం, నమ్మడం. అంతేగాని దేవుడు నాకు ఖచ్చితంగా చేస్తాడని బలంగా నమ్మడం కాదు. అది ఫెయిత్ కాదు. ఫెయిత్ఫుల్గా ఉండటం ఫెయిత్. ఇంకా ఏమైనా ఉన్నాయా క్వశ్చన్స్? కరెక్ట్. వాళ్ళు వాగ్దానం చేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఈ ప్రాంతంలో ఆమె నమ్మకంగా ఉండింది. సో నమ్మకంగా ఉండటం, నమ్మటం అది ఎక్కడ కూడా రాహాబు తన వృత్తి మానేసిందని ఎక్కడ కనిపించదు మనకు బైబిల్లో. సాల్మన్ పేరు ఉండదు దాంట్లో, మీరు గమనించండి. రాహాబ్ పేరు ఉంటుంది. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని హృదయం అతని తండ్రి హృదయం వలె దేవుని ఎదుట యథార్థంగా లేదు. దేవుడు విజయాన్ని ఇస్తాడని వాళ్ళ నాన్న జీవితాన్ని చూసిన తర్వాత కూడా సమాధానం కోసం దేవుడి మీద ఆధారపడకుండా దేవుడు నిషిద్ధించిన వివాహాల్ని చేసుకున్నాడు. దేవునికి మందిరం కట్టినాడు, విగ్రహాలకు కూడా దేవతలకు కూడా మందిరాలు. దేవుడు 2 సార్లు కనిపించి చెప్పినప్పటికీ కూడా అని ఉంటుంది బైబిల్లో. సొలొమోనుకి దగ్గర 3000 సామెతలు రాసినాడు పేరు 11వ అధ్యాయంలో కనిపించలేదంటే, అందుకే యెహెజ్కేలు బైబిల్లో జ్ఞానవంతుల గురించి రాస్తే 3 పేర్లు రాస్తాడు. సొలొమోను పేరు రాయడు దాంట్లో. యోబు పేరు రాస్తాడు, దానియేలు పేరు రాస్తాడు, ఇంకొకళ్ళు నోవా పేరు రాస్తాడు. వీళ్ళు 3 కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే నమ్మకంగా ఉన్నోళ్ళు ఏ పరిస్థితి అయినా కానీ. సో నమ్మకంగా ఉండటం, నమ్మడం. యోబు, నోవా, దానియేలు. యోబు, నోవా, దానియేలు. ముందు రాజుగారు ఇచ్చిన ఆఫర్ మొత్తం ఉన్నా కానీ నమ్మకంగా ఉన్నాడు దేవుడికి. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ట్రస్టింగ్ గాడ్ ఈజ్. ఫెయిత్ ఈజ్ టు బీ ఫెయిత్ఫుల్. సో నేను దేవుని చిత్తానికి, అందుకే 2 పేతురు 1:10 వచనంలో ఏమంటాడంటే, కాబట్టి సహోదరులారా మీ పిలుపుని ఏర్పాటుని నిశ్చయిత చేసుకోవడంలో బహు జాగ్రత్త పడండి. బీ మోర్ ఈగర్ టు మేక్ యువర్ కాలింగ్ అండ్ ఎలక్షన్ ష్యూర్ అంటాడు. మీరు ఇటు క్రియలు చేసిన వాళ్ళు మీరు ఎన్నటికీ తొట్టిల్లరు అంటాడు. సో
సో మనం ఎందుకు పిలువబడ్డాము, మనల్ని ఎక్కడ దేవుడు పెడుతున్నాడు అన్నదాన్ని నిశ్చయిత చేసుకోవడంలో చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మనం ఆ ఏరియాలో నమ్మకంగా ఉండాలి. ఆయన ప్రభువు అని ఒప్పుకున్నాం నోటితో రక్షణలోకి రావడానికి, యజమాని. సో యజమాని పని చేయడం దాసుని యొక్క కర్తవ్యం. దాసుడికి కావాల్సిన పోషణ ఇవ్వడం యజమాని బాధ్యత. యజమాని వెళ్ళి పొద్దాకి ఇయ్యి అంటాం దాసుడి పని. అది నమ్మటం కాదు. మళ్ళా గబగబా ఆల్ నైట్ ప్రేయర్ చేసి ప్రభు లే అని యేసు ప్రభుని లేపితే పడవలోంచి లేచి ఏమన్నాడు ఆయన? అరే నేనంటే ఎంత నమ్మకోరా, నన్ను తప్పితే ఇంకెవరిని అడగలేదు మీరు, ఏ కష్టం వచ్చినా నన్నే అడుగుతున్నారని అన్నాడా? నేనున్నా కదా, ఆయన ఉన్నాడు కదా. ఉంటే ఏది నా భద్రత ఎవరు చూసుకుంటాడు? ఆయన చూసుకుంటాడు. అట్లా లేపినప్పుడు ఏమన్నాడు? అల్ప విశ్వాసులు. సో మనం చాలాసార్లు మనం చేసే ప్రార్థన అది విశ్వాసంతో చెయ్యం, అల్ప విశ్వాసంతో చేస్తాం. అల్ప విశ్వాసంతో గట్టిగా యేసు ప్రభువుని లేపి గట్టి విశ్వాసం అనుకుంటాం మనం. విశ్వాసం అంటే ఆనుకోవడం. బస్సు ఎక్కుతాం, బాబు డ్రైవరు ఒకసారి బ్రేక్ ఆడందో చెప్పు నాయన, వచ్చా నొక్కడం, యాక్సిలేటర్ తిప్పి ఒకసారి అని అడగం మనం. ఆడు కట్టం లేస్తాడు, ముందు ఒక సినిమా పెడతాడు, ఆడు ఎటు తీసుకెళ్తున్నాడో కూడా మనకు అనవసరం. ఆ దుప్పడు కప్పుకుంటారు, వెనక్కి వేసుకుంటారు. అది ఆడు తీసుకెళ్తానని చెప్పాడు. మనం ఎవరెవరైనా డ్రైవర్ని మీరు ఎప్పుడైనా చెక్ చేశారా? ఆడికి డ్రైవింగ్ వచ్చో రాదో, సేఫ్కి తీసుకెళ్తాడో లేదో? చిన్న బెడ్ని వేసుకున్నా కానీ మనం అడగం డ్రైవర్ని, సైలెంట్గా వెళ్ళి కూర్చుంటాం. ఆడ కట్టను లేచి ఎటు తీసుకెళ్తాడో కూడా తెలియదు. ఆడు పొద్దున వచ్చి లగడి కప్పులు అంటే అప్పుడు లెగుస్తాం ఊరి నుంచి వచ్చేటప్పుడు. కానీ దేవుడు మాత్రం చేస్తానంటే మాత్రం దేవుడి మీద నమ్మటం, ఆడిచ్చాడు కాబట్టి హ్యాపీగా నిద్రపోవడం. అది దేవుడు అట్లా ఆయన మీద ఆనుకునే స్వభావాన్ని కలిగి ఉండటం. ఆయన చెప్పిన పని మనం చేయడం. అంటే బాబు లోపలికి కూర్చో అంటాడు, మనం వెళ్ళి కూర్చుంటాం, అంతే మన పని. సో రక్షణ ఒకటి, నిబంధనలో నమ్మకంగా ఉండటం ఒకటి. ఈరోజు మనం పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. సంఘంగా మేమందరం ఇక్కడ చేరి మీ మాటల భావాన్ని మీరు చెప్పిన రీతిలో, మీరు ఆశించిన రీతిలో నేర్చుకోవడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి సమయాలన్నింటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేమందరం కూడా అనేక సార్లు వాక్యాన్ని ఎదుర్కొంటూ ఉన్నాం, వాక్యాన్ని దర్శిస్తూ ఉన్నాం, వాక్యము చేత దర్శించబడతా ఉన్నాం. మా ప్రభువా, మా జీవితాలు ఇలాగున ఈ ఎన్కౌంటర్స్ జరిగిన ప్రతిసారి కూడా ఎలాగూ మార్పు చెందాలని మీరు కోరుకుంటా ఉన్నారో, ఎలాగున మేము జీవించాలని కోరుకుంటా ఉన్నారో ఆ ప్రకారం మా జీవితాలు ఉండుటకు మేము విధేయత చూపించేటువంటి వారంగా, విశ్వాస్యతతో మా జీవితాలను కనబరిచేటువంటి వారంగా ఉండడానికి, నమ్మకంగా బ్రతికేటువంటి వారంగా ఉండడానికి సహాయాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. కూడి వచ్చినటువంటి వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో వారందరినీ కూడా భద్రం చేయమని వేడుకుంటా ఉన్నాం. మా ప్రభువా, ఇలాగున మేము నేర్చుకుంటున్నటువంటి ప్రతిదీ కూడా మా జీవితాలను, మా కుటుంబాలను, సంఘాన్ని, సమాజాన్ని ఉద్ధరించేటువంటి పరిచర్యకు మమ్మల్ని అందరినీ కూడా పిలిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీ దాసుని దీవించి ఆశీర్వదించమని, మీ దాసుని ద్వారా ఇంకా జరిగించాల్సినటువంటి పరిచర్యను జరిగించమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకును, మన కుటుంబాలకును, సంఘమునకును, సకల పరిశుద్ధులకును సదా తోడై నిలిచి నడిపించునుగాక. ఆమెన్.